ఈ ఏడాది అంటే 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది అనేది మనం అంతా చూసాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్లీ గెలవటం, టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవటం, ప్యారిస్ ఒలింపిక్స్, బంగ్లాదేశ్లో అధికార మార్పిడి, ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలు యుద్ధాలు, ఇవన్నీ మనం చూసాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్న మొదలైనప్పుడల్లా ప్రపంచమంతా ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ ఏం చెప్పాడనే చూస్తోంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాల్ని చూచాయిగా చెప్పిన నోస్ట్రడామస్ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు, ప్రపంచ యుద్ధాలు, అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత, ఇలా ఎన్నో అంశాల గురించి ఈ కాలజ్ఞాని చెప్పినవన్నీ దాదాపు జరిగాయనే చెప్తుంటారు. ఈ నేపథ్యంలో రానున్న 25లో కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని నమ్మేవాళ్లు నమ్ముతున్నారు. ఎందుకు ఆయన ఏం చెప్పారు? 1500వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావటం, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయటం వంటి పరిణామాల్ని అంచనా వేసి చెప్పారు. అతను 1555లో ప్రచురించిన ది ప్రాసెస్ పుస్తకంలో దాదాపు 942 అంశాల్ని పేర్కొన్నారు. ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. 2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమి మీద పెను మార్పులు సంభవిస్తాయి. బ్రిటన్లో ప్లేగ్ వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారు. ఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుంది. సుదీర్ఘ యుద్ధంలో ఇరు దేశాల సైన్యం అలసిపోతుందని, ఆర్థికంగా ఇరు దేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి కాబట్టి పేదరికానికి చేరువవుతూ యుద్ధాన్ని ముగుస్తారు అని నోస్ట్రడామస్ చెప్పారు. అంటే 3 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనడం లేదా భూమికి సమీపంగా రావటం తథ్యమని నోస్ట్రడామస్ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావటం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి. వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్ళిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు, దారుణ పరిస్థితులకు ప్రభావితమవుతుందని నోస్ట్రడామస్ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్ల వంటి ఘటనలు కూడా జరగవచ్చని అన్నారు.